నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఉన్నారో అండ్ సిజేపీ పార్టీ నాయకుల మధ్యలో దాదాపు గంట సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో భాగంగా పాల్గొన్న మంత్రులను మనం చూసుకుంటే జితేంద్ర అండ్ జేపీ నడ్డా గారు సుదీర్ఘంగా చర్చించినారు సిజేపీ నాయకులతోటి. ఎవరైతే సౌరవ్ ఉన్నారో అండ్ దాని తర్వాత అశుతోష్, వీళ్ళిద్దరు కూడా దాదాపు ఒక గంట సేపు పాటు వాళ్ళతో కూర్చొని చర్చించడం జరిగింది. అండ్ ఈ చర్చల్లో భాగంగా పలు అంశాలను కూడా లేవనెత్తినారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో తను ఖచ్చితంగా రిజైన్ చేయాలి అని చెప్పేసి పట్టుబట్టు కూర్చున్నారు సిజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. అండ్ ఏవైతే వాళ్ళు ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారో ఆ 3 డిమాండ్లలో 2 డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఒకే ఒక్క డిమాండ్కి ఆలోచనలో పడినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఏదైతే ఆందోళనకారుల మీద వీళ్ళు కేసులు నమోదు చేసినారో ఆ కేసులను కూడా ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరందరూ ఒక టెర్రరిస్ట్ లా చూస్తున్నారు. వాళ్ళ మీద నమోదైన కేసులను కూడా మీరు కొట్టివేయాలి, వాళ్ళని రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా పట్టుబట్టు కూర్చున్న పరిస్థితి. అండ్ ఎవరైతే మృతులు ఉన్నారో దాంట్లో ఆ ఆందోళనలో చనిపోయిన మృతులు కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్ వల్ల వాళ్ళ ప్రాణాలను తీసుకున్న బాధితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ మంత్రుల ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు రేపటి వరకు కూడా టైం అడిగినట్టు తెలుస్తుంది. ఏదైతే రేపు మధ్యాహ్నం వరకు మేము టైం ఇస్తాం అండ్ రేపు మధ్యాహ్నం తర్వాత కూడా మీ నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మా నిరసన ఉందో దాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం, తీవ్రం చేస్తాం, ఖచ్చితంగా మీ మీద ఇంకా బలమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా సిజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ మంత్రుల మధ్యలో సిజేపీ నాయకుల మధ్యలో జరిగిన చర్చలు ఇంకా సఫలం కాలేదు, ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. వేచి చూడాలి ఎంతవరకు సఫలం అవుతాయి చర్చలు అనేది. అండ్ సిజేపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరసనను విరమిస్తారా, లేకపోతే కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగొచ్చి వాళ్ళని శాంతింపజేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.